స్టార్ హీరో ధనుష్ రూటు మార్చుతున్నాడా? ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి ఫేస్ టర్నింగ్ ఇవ్వబోతున్నాడా? ఇప్పటికే తమిళ రాజకీయాలు షేక్ చేసే నిర్ణయం తీసుకున్నాడా? ప్లాన్ ప్రకారమే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడా? ఆ 25 వారాలు ఏం జరగబోతోంది? తీసుకోబోయే సంచలన నిర్ణయాలేంటి? ఈ వీడియోలో చూద్దాం. టాలీవుడ్లో ఎందరో స్టార్ హీరోలు తమ క్రేజ్ని పెంచుకుంటూ కెరియర్లో దూసుకెళ్తున్నారు. కాలీవుడ్ హీరోలు కూడా కొందరికి తెలుగులో మంచి ఆదరణ ఉంది. ఈ లిస్టులో ధనుష్కి కూడా చోటుంది. ఆ మధ్య సార్ సినిమా, రీసెంట్గా కుబేరతో టాలీవుడ్ ప్రేక్షకులకి మరింత చేరువయ్యాడు ధనుష్. కాలీవుడ్, టాలీవుడ్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. విభిన్న కథలు ఎంపిక చేసుకోవటమే కాదు, వైవిధ్య నటనను ప్రదర్శించడంలోనూ ధనుష్కి ఫుల్ మార్క్స్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ని కూడా భారీగానే ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఓవైపు షూటింగ్స్లో బిజీగా ఉన్నప్పటికీ తన అభిమానుల్ని కలిసే ప్రోగ్రామ్ విషయంలో పక్కా ప్లాన్తో ఉన్నాడు. ప్రతి ఆదివారం 500 మంది అభిమానుల చొప్పున అలా 25 వారాల పాటు వరుస మీటింగ్స్ ప్లాన్ చేశాడట. తన సినిమాల గురించి డిస్కస్ చేయటమే కాదు, తన నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో తెలుసుకోబోతున్నాడట ధనుష్. ఇందుకోసం సాలి గ్రామంలో ఉన్న ఒక స్టూడియోని బుక్ చేసినట్లు టాక్. ప్రతి వారం ఆ స్టూడియోలోనే మీటింగ్స్ జరగనున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు వరుసగా 25 వారాల పాటు అభిమానులతో మీటింగ్స్ అంటే ఇంకేదో కారణం ఉందని డిస్కషన్ జోరందుకుంది. త్వరలోనే ధనుష్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, అందుకోసమే అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది, కానీ కాలికి దెబ్బ తగలటంతో వారం రోజుల పాటు వాయిదా పడింది. జూలై 27 ఆదివారం నుంచి ఫ్యాన్స్ మీటింగ్ మొదలవుతుంది. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ముందుగా అభిమానులతో సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్గా విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు తాను సైతం అనే ఆలోచనలో ఉన్నాడట ధనుష్. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టడం దక్షిణాది నటులకి కొత్త కాదు. అలా సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు. తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత కూడా మంచి ప్రజాదరణ పొందారు. ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినట్లే వచ్చి దూరంగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు విజయ్. మరి ధనుష్ ఫ్యాన్స్ తో నిర్వహిస్తున్న సమావేశాల వెనుక రాజకీయ కోణం ఉందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.